కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రిని నిర్మిస్తే వైద్యులు లేక నిరుపేద ప్రజలకు సరైన వైద్యం అందని దుస్థితి. ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఉంటే వైద్యులు ఉండరు. పేరుకేమో 50 పడకల ఆసుపత్రి. ఆ రేంజ్లో అక్కడ వైద్య సేవలు అందుతున్నాయా అంటే ఏమో అంటున్నారు పట్టణ ప్రజలు. బద్వేల్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిపై ఏసియన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. పేదవాని జబ్బుకు పూర్తి వైద్యం అందేదెన్నడో. ప్రభుత్వాసుపత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రిని నిర్మిస్తే నిరుపేద ప్రజలకు సరైన వైద్యం అందని దుస్థితి. ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఉంటే వైద్యులు ఉండరు. వైద్యులుంటే వైద్య పరికరాలతో అంతంత మాత్రమే వైద్య సేవలు. గర్భకోశ వ్యాధి నిపుణులు లేక మహిళల అవస్థలు. కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి అయిన బద్వేలు 50 పడకల ప్రభుత్వాసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. సరైన సౌకర్యాలు ఉన్నప్పటికీ వైద్యుల కొరతతో సతమతమవుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు తమకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వాసుపత్రి వైపు పరుగులు తీస్తారు. ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే మందులతో తమకు వచ్చిన మందులను నయం చేసుకుంటూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ దవాఖానాలు, ప్రభుత్వ నిర్మాణాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వైద్యుల కొరతతో రోగులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలో వైద్యం అందుతుందన్న ధీమాతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు వస్తూ ఉంటే ఇక్కడేమో వైద్యులు అందుబాటులో లేక ప్రజలు ప్రభుత్వాసుపత్రికి వచ్చి వెనుదిరిగి వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికీ రోగులు ఈరోజు కనీసం 400-500 మంది ఇప్పుడు ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేసిపోతున్నారే కానీ తగినంత వాళ్ళకు సంతృప్తికరంగా వాళ్ళకు వైద్యం అందడం లేదు. ఎందుకంటే సంబంధించిన డాక్టర్లు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుదిరిగిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకొని పేదలు చాలా డబ్బులు వెచ్చించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి పేదలకు సంబంధించిన వైద్యము ఈ సమాంగ ఆసుపత్రి అందాలంటే తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 80,000 జనాభా, పంచాయతీల పరిధిలో 30,000 పైన జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వాసుపత్రి పరిధిలో 20 పంచాయతీలు, 36 వార్డుల్లో ప్రజలు ఈ దవాఖానా కిందకు వస్తారు. ఒక్క రోజులో ఈ ఆసుపత్రికి 300 నుంచి 400 మంది రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు చికిత్స కోసం వచ్చి ఇక్కట్లు పడుతూ ఉంటారు. బద్వేల్ 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 6 మంది మాత్రమే వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, చిన్నపిల్లల వైద్యులు, డిప్యూటీ సివిల్ సర్జన్, 2 గైనకాలజిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన హాస్పిటల్లో మెయిన్గా ఏంటంటే వైద్యుల కొరత ఉన్నది. ఇది మనం పై అధికారులు కూడా చెప్పాము. మేడం కూడా మనకు హామీ ఇచ్చారు, ఎటువంటి పరిస్థితులైనా మీకు తగిన వైద్యులు సమకూరుస్తాము. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 12 మంది డాక్టర్లు ఉన్నారండి. 12 మంది డాక్టర్స్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ 6 మెంబర్సే ఉన్నారండి. 6 మెంబర్స్లో మిగతా 6 మెంబర్స్ అవి పోస్టులు ఒక 2 ఇయర్స్ నుంచి ఇంచుమించు ఒక 2 ఇయర్స్ నుంచి వ్యాకెంట్గా ఉన్నాయండి. అది ఏంటంటే జనరల్ మెడిసిన్ లేరండి, జనరల్ సర్జరీ లేదు, పీరియాట్రిక్స్ లేరు, 2 గైనకాలజీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒకటి డిప్యూటీ సివిల్ సర్జన్ కేటగిరీ కింద ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయండి. ఇలా మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి 6 మంది వైద్యులలో సదరం రీవెరిఫికేషన్ కు సంబంధించి ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ వైద్యులను కేటాయించడంతో 4 వైద్యులు మాత్రమే ఉన్నారు. గవర్నమెంట్ వారు ఇవి సదరం రీవెరిఫికేషన్ కోసం అని చెప్పి 2 డాక్టర్లని ఖచ్చితంగా సదరం వెరిఫికేషన్ కోసం పంపించారు. అలా చేయడం వల్ల మాకు కూడా ఇప్పుడు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆ విధంగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఒక ఆప్థమాలజీ డాక్టర్ని మేము మన హాస్పిటల్ నుంచి కూడా సదరం వెరిఫికేషన్ కోసం వేరే చోట్లకి ఆ పోస్టింగ్స్ వేసాము, డిప్యుటేషను. వాళ్ళిద్దరిని తీసివేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 4 మెంబర్సే మనం డాక్టర్లు ఉన్నామండి.
దీంతో సంబంధిత వ్యాధిగ్రస్తుల రోగులు వచ్చి వైద్యం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటూ ఉంది. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఉన్నా పరికరాలు లేక కొన్ని విభాగాలు, పరికరాలు ఉన్న వైద్యులు లేక మరికొన్ని విభాగాలు నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒక రోజులో 350 నుంచి 400 మంది రోగులు వస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో నామమాత్రపు సేవలు అందిస్తూ ఉండటంతో కొందరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చి నిరుత్సాహంగా వెనుతిరిగి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. పరికరాలు ఉన్నా నిరుపయోగమే. లక్షల రూపాయలు వెచ్చించి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వెంటిలేటర్ల బెడ్లు ఏర్పాటు చేస్తే సరైన సమయంలో వాటిని వినియోగించుకోలేక యంత్రాలు నిరుపయోగంగా మారిపోయాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అల్ట్రా స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉన్నప్పటికీ గైనకాలజిస్ట్ వైద్యులు లేకపోవడంతో ఆ యంత్రం మరమ్మతులకు నోచుకోలేదు. ఆ ఎక్విప్మెంట్ చేసే డాక్టర్లు కూడా లేకపోవడం వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అల్ట్రాసౌండ్ ఎక్కువ ఉపయోగించేది గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల కూడా మాకు కొంచెం ఎవరన్నా గర్భిణీ స్త్రీలు వచ్చినా కూడా మాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనే విషయంలో. గైనకాలజిస్ట్ వైద్యులు లేకపోవడంతో గర్భిణీ మహిళలు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో ఆసుపత్రులకు వస్తే తీరా వైద్యులు లేరని తెలిసి నిరాశతో వెనుతిరిగి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ పరికరాలు లేకపోవడంతో వచ్చిన రోగులకు పూర్తి స్థాయిలో చికిత్సలు చేయలేక మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కంటి వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంటి వైద్య నిపుణులు బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం రోజులు మాత్రమే అందుబాటులో ఉండటంతో కంటి వైద్యం కోసం వచ్చిన రోగులు సరైన సమయంలో వైద్య సేవలు అందక వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించి పేదవాని జబ్బుకు అన్ని సదుపాయాలతో వైద్యం అందించేలా చూడాలని ప్రజలంతా కోరుతున్నారు. నా పేరు సుబ్బారెడ్డి అండి. ఇక్కడ గవర్నమెంట్ సిఎస్సి హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ అండి. ఇక్కడ మీరు అడిగింది వైద్యులు సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారని అడిగారు. దానికి ఏంటంటే మనము ఇది సిఎస్సి బద్వేల్ అనేది 50 బెడెడ్ సిఎస్సి అంటే 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం సిఎస్సి హాస్పిటల్ అండి. దీంట్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 12 మంది డాక్టర్లు ఉన్నారండి. 12 మంది డాక్టర్స్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ 6 మెంబర్సే ఉన్నారండి. 6 మెంబర్స్లో మిగతా 6 మెంబర్స్ అవి పోస్టులు ఒక 2 ఇయర్స్ నుంచి ఇంచుమించు ఒక 2 ఇయర్స్ నుంచి వ్యాకెంట్గా ఉన్నాయండి. అది ఏంటంటే జనరల్ మెడిసిన్ లేరండి, జనరల్ సర్జరీ లేదు, పీరియాట్రిక్స్ లేదు, 2 గైనకాలజీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒకటి డిప్యూటీ సివిల్ సర్జన్ కేటగిరీ కింద ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయండి. ఇలా మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఉన్న 6 పోస్టులో ప్రజెంట్ ఒక డెంటల్ సార్ ఉంటారు, ఒకరు నేను అనస్థీసియా విభాగం చెందిన డాక్టర్ని. ఇవి మేమిద్దరం కాకుండా ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఆప్థమాలజీ, ఒక ఈఎన్టీ డాక్టర్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళా కొత్తగా గవర్నమెంట్ వారు ఇవి సదరం రీవెరిఫికేషన్ కోసం అని చెప్పి 2 డాక్టర్లని ఖచ్చితంగా సదరం వెరిఫికేషన్ కోసం పంపించారు. అలా చేయడం వల్ల మాకు కూడా ఇప్పుడు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆ విధంగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఒక ఆప్థమాలజీ డాక్టర్ని మేము మన హాస్పిటల్ నుంచి కూడా సదరం వెరిఫికేషన్ కోసం వేరే చోట్లకి ఆ పోస్టింగ్స్ వేసాము, డిప్యుటేషను. వాళ్ళిద్దరిని తీసివేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 4 మెంబర్సే మనం డాక్టర్లు ఉన్నామండి. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది మా విధులకి. ఇది మేము మా పై అధికారులకు కూడా చెప్పాము. వాళ్ళు దాని తగ్గట్టుగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పారండి, హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం సార్? ఉన్న వాళ్ళలో కొంచెం ఇబ్బందిగానే ఉందండి. ప్రజెంట్ మేము 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్లో కూడా నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కాబట్టి నాకు తక్కువ డ్యూటీలు వేస్తున్నారు, మిగతా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. డ్యూటీల్లో కూడా ఒకరు నైట్ డ్యూటీ ఉంటారు, నైట్ డ్యూటీ చేసినందుకు డ్యూటీ ఆఫ్ ఉంటుంది. ఇలా ఇంకొకటి మాకు వైద్యుల కొరత ఎక్కువ ఉందని చెప్పి నేను గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్ మేడం, రీసెర్చ్ మేడం దగ్గరికి వెళ్తే అవసరం సహాయం తీసుకోమని చెప్పారు. తర్వాత నేను రిమ్స్కి వెళ్ళి ఆడ ఎస్పీఎం డిపార్ట్మెంట్ అని ఉంటారు, ఔషధులు సహాయం ఆడ సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 3-4 డాక్టర్లు వేశారండి. వాళ్ళు ఏంటంటే 10 రోజులు ఉంటారు, మళ్ళీ వాళ్ళు పోస్టింగ్స్ అయిపోగానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ర్యాండమ్గా వస్తుంటారు, వాళ్ళు ఫిక్స్డ్గా ఉన్నారండి ఎక్కువ రోజులు.
ఒకళ్ళ పోస్టింగ్స్ ఏంటంటే వాళ్ళు 10 రోజులు 15 రోజులు అలా వేస్తూ ఉంటారు వాళ్ళ డ్యూటీని బట్టి. వాళ్ళ సహాయం ద్వారా రన్ చేస్తున్నామండి. ప్రజెంట్ పర్ డే ఎంతమంది వస్తుంటారు సార్? ఓపీ పర్ డే 250 to 350 దాకా వస్తారండి. మన హాస్పిటల్ పెద్దది 50 బెడెడ్ కాబట్టి కొంచెం కొత్తగా అంటే ఎక్కువ మందిని ఇంకో 5 to 6 మెంబర్స్ని అపాయింట్మెంట్ చేయాలని మేము మన మేడం కూడా చెప్పాం. మేడం కూడా ఇది ఆలోచిస్తామన్నారు. మన హాస్పిటల్తో పాటు మిగతా సిఎస్సి బెడ్లో కూడా ఇదే కొరత ఉంది కాబట్టి ఇది మేము పై అధికారుల దృష్టికి తీసుకొని పోతామని చెప్పారు. అంటే నర్సుల కొరత వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం సరిపోయినా కూడా మాకు సరిపోవట్లేదుగా కొంచెం వాళ్ళ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేశామండి. తర్వాత పారామెడికల్ స్టాఫ్ అందరూ సరిపోయారు, ఇబ్బంది ఏం లేదండి. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్లు ఇంకొకరు కావాలి, ఒకరే ఉన్నారు ప్రజెంట్ వర్కింగ్. ఇంకొకరు వస్తే కొంచెం మాకు హెల్ప్ఫుల్ అవుతుందండి. తర్వాత ఈ జీడీఎల్ అంటారండి, జీడీ జనరల్ డ్యూటీ అటెండర్, వాళ్ళు కూడా 7 మెంబర్సే ఉన్నారు. 7 మెంబర్స్ కొంచెం హాస్పిటల్ పెద్దది అవడం వల్ల సరిపోవట్లేదు. అది కూడా ఇంక్రీజ్ చేయమని అడిగాము, మేడం చూస్తాము అని చెప్పారండి. తర్వాత ఎక్విప్మెంట్స్లు ప్రకారం చూస్తే మనకి ఎక్స్టెన్షన్ ఒకటి అండర్ ద ప్రాసెస్లో ఉందండి. అదైతే మొత్తం సగం చేశారు వర్క్, ఇంకా సగం షీల్డింగ్ అవి ప్రింట్ చేసే మెటీరియల్ రాలేదు. అది పైన సెంటర్ నుంచి విజయవాడ నుంచే రావాలండి. అది మన హాస్పిటలే కాదు ప్రతి ఒక్క సిఎస్సి హాస్పిటల్కి వాళ్ళు ఒకటేసారి కంప్లీట్ చేస్తామన్నారు. అది ఒక 6 months లోపల అన్ని హాస్పిటల్ కలిపి ఒకటేసారి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తారండి. తర్వాత అల్ట్రాసౌండ్ కూడా మన దగ్గర లేదండి, డ్యామేజ్ అయిపోయింది. మనం డిఎంహెచ్ఓ సార్ వాళ్ళకి చెప్పాము. సార్ వాళ్ళు మీరు ఏమేమి కావాలో పెట్టండి అమ్మ ఆర్డర్ అని చెప్పారు, మేము పెట్టాము. అది కూడా తొందరగానే వస్తుందండి. తర్వాత ఈసీజీ ఉందండి ప్రజెంట్. తర్వాత క్యాజువాలిటీ ఉంటుందండి. ఎక్విప్మెంట్ వరకు పర్వాలేదండి, కానీ ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ చేసే డాక్టర్లు కూడా లేకపోవడం వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే అల్ట్రాసౌండ్ ఎక్కువ ఉపయోగించేది గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల కూడా మాకు కొంచెం ఎవరన్నా గర్భిణీ స్త్రీలు వచ్చినా కూడా మాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనే విషయంలో. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సీమాంక హాస్పిటల్ను 50 పడకల హాస్పిటల్ చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అధునాతనమైన పరికరాలతో వెచ్చించినాయి కానీ అక్కడ సిబ్బంది కొరత వల్ల చాలా రోగులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసు. కానీ ఆసుపత్రిలో 12 పోస్టులు ఉండగా ప్రస్తుతము 4 పోస్టులు 4 ఉద్యోగులే డాక్టర్లే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన గైనకాలజిస్టు అసలు డాక్టర్లే లేరు. ఏదైనా స్త్రీలు ఆరోగ్య సంబంధంగా తన వ్యక్తిగత సంబంధంగా ఏదో కాన్పులు అయితేనేమి గైనకాలజిస్ట్ ఏదైనా వాళ్ళకు వ్యాధి సంబంధంగా వస్తే చూసే డాక్టర్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కోట్లాది రూపాయలు వెచ్చించిన సీమాంక హాస్పిటల్లో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని